అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దేవుడు పరిశుద్ధుడు. 34వ కీర్తన 15, 16, 17 వచనాలు చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు ఎగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రియ సహోదరి సహోదరులరా, మన దేవుడు పరిశుద్ధుడు అనే మాటని, ఆయనలో ఉన్న అనేక లక్షణాల్లో ఒక లక్షణము ఆయన పరిశుద్ధత. ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను, ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అనే మాటని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు అని అంటే ఆయన అబద్ధం ఆడేవాడు కాడు, నేరం చేసేవాడు కాడు, దుష్కార్యం చేసేవాడు కాదు. ఇలాంటి లక్షణాల కారణంగా ఒక దేవుణ్ణి, ఒక మనిషిని ఏ విధంగా మనం పరిశుద్ధుడు అని చెప్పగలమో కొన్ని ఆధారాలు కూడా మనకు అవసరం. మన దేవుడు పరిశుద్ధుడు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏ విధంగా ఆయన పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అబద్ధం ఆడాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన అక్రమం చేసేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఇట్లా ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు అని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పాపమును ద్వేషించుటలో ఆయన పరిశుద్ధతను మనం గుర్తించవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ పాపము నుండి వేరు చేయుట యందు అంటే పరిశుద్ధతను కలిగి ఉండుట, పాపములో ఉండకుండా పరిశుద్ధంగా ఉండే విషయంలో కూడా ఆయన యొక్క పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే పాపమునకు తగిన శిక్షను విధించుట ద్వారా ఆయన యొక్క పరిశుద్ధతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన స్వభావ సిద్ధంగా పరిశుద్ధుడు, పాపమును ద్వేషించుటలో పరిశుద్ధుడు, పాపమునకు దూరముగా ఉండుట ద్వారా పరిశుద్ధుడు, పాపం చేసిన వారిని శిక్షించుట ద్వారా తన పరిశుద్ధతను కనపరుచుకున్నట ద్వారా ఆయన పరిశుద్ధుడుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేటి ఉదయకాలమందు మరొక కారణం, మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేసుకుంటే, నీతిని ప్రేమించుటలో ఆయన పరిశుద్ధత మనకు కనిపిస్తూ ఉంది. ఆయన నీతిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. ఆయన నీతిమంతుల్ని ఆయన ప్రేమించేవాడు, ఆయన అనీతిమంతుల్ని ఆయన అంగీకరించేవాడు కాదు. ఇక్కడ మనం చదువుకున్న 34వ కీర్తనలో కూడా మన జ్ఞాపకం చేసుకుంటే అదే మాటని మనం ఇక్కడ గుర్తించవచ్చు. 34వ కీర్తనలో మనం చదువుకున్న మాటను చూస్తే 15వ వచనం నుంచి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరైతే నీతిమంతులో, ఎవరైతే పరిశుద్ధులో ఆయన మీద దేవుడు ఉంటాడని మనం చదువుకున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగ్య ఉన్నది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుల వైపే ఆయన చూపు ఉంటుంది. ఆయన నీతిమంతుడు కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళ వైపే ఆయన దృష్టి ఉంటూ ఉంది. అదే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. అంత మాత్రమే కాదు, కానీ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు నీతిని ప్రేమించుట ద్వారా తను ఎంత పరిశుద్ధుడో తనను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన పాపమును ప్రేమించలేదు. ఆయన పాపులను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన దగ్గరికి రావాలి అంటే పాపమును తీసివేసుకొని ఆయన దగ్గరికి రావాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన ఆయన పాపుల కోసం ఈ లోకానికి వస్తే, పాపులైన ఆయన పరిశుద్ధుడి దగ్గరికి రావాలి అంటే తమ పాపములను ఒప్పుకొని, తమ పాపములు కడుగుకొని వాళ్ళు పరిశుద్ధపరచబడిన తర్వాత మాత్రమే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించగలం. ఆ పరలోక పట్టణములో, పరిశుద్ధ పట్టణములో మనం ప్రవేశించాలి అంటే, మనం పాపముగా ఉండి అనీతిమంతులంగా ఉంటే ఆ పరలోక పట్టణములో మనం ప్రవేశించలేం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే మాటను చూస్తూ ఉన్నాం. ఎవరైతే తమ పాపములను తీసివేసుకొని పరిశుద్ధపరచబడతారో
ప్రభు బిడ్డలుగా ఉంటారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారే ఆ పరిశుద్ధ పట్టణంలో ఉంటారు. ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటారో వారి ప్రార్థన మీదే ఆయన జవాబు దయచేస్తాడు. వాళ్ళ మీదే ఆయన దృష్టి ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన మాట. యెహోవా దృష్టి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు కూడా నీతిమంతుల మీదే ఉంది. ఈ మాటలను బట్టి మన దేవుడు పరిశుద్ధుడు అని మనము ఒక సర్టిఫికేషన్గా, ఒక ధృవీకరణగా, ఒక ఆధారముగా ఆయన ఏ విధంగా మీరు ఆ మాట అనగలరండి అంటే, ఏ విధంగా ఆ మనిషిని మీరు ఇలా అనగలరండి అంటే, మనం కొన్ని మనకు తెలిసిన సత్యాలు చెప్తాం. అతను ఈ పనులన్నీ చేశాడు కాబట్టి అతను మంచివాడు, అతను ఈ పనులన్నీ చేశాడు కాబట్టి ఇతను చెడ్డవాడు. ఈవెన్ మనం ఈ లోకంలో ఉండే న్యాయస్థానాలకి వెళ్ళినా న్యాయమూర్తులు ఏ విధంగా చేస్తారంటే, వాళ్ళు చేసిన ఆ పనులకు ఆధారాలు చూసుకొని అతను నేరం చేశాడా నేరం చేయలేదా అని కొంత సాక్ష్యము ద్వారా, సాక్ష్యాలను బట్టి వాళ్ళు ధృవీకరిస్తూ ఉంటారు. ఇతను నేరం చేసిన వాడు, ఇతను నేరం చేయని వాడు, ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, ఈ విధమైన ధృవీకరణ ఇస్తూ ఉంటారు. అలాగే మన దేవుడు పరిశుద్ధుడు. ఏ విధంగా పరిశుద్ధుడు అంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు నీతిమంతుల మొర ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి ప్రార్థన వింటాడు అంటే నీతిమంతుల ప్రార్థన వింటాడు. ఆయన ఎవరిని విడిపిస్తాడు అంటే శ్రమల్లో ఉండేవారిని ఆయన విడిపించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇందాకడేమో మనము నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడేమో యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడు. ఎవరైతే నీతిమంతులో వాళ్ళ వైపు ఆయన కన్నులు, ఆయన చెవులు, వాళ్ళ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎవరైతే యథార్థవంతులో వాళ్ళ ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. అక్కడే 29వ వచనాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథంలో, నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతులు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు మంచి పనులు చేస్తారు కాబట్టి, పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి, అలాంటి పరిశుద్ధతను ఆయన కోరుకున్నాడు కాబట్టి అలాంటి వారి మీదే ఆయన చెవులు, అలాంటి వారి మీదే ఆయన కన్నులు, అలాంటి వారి మీదే ఆయన దీవెన, అలాంటి వారి మీద ఆయన ఆశీర్వాదం చూపిస్తాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ బట్టి మన దేవుడు పరిశుద్ధుడుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయనకి ఇష్టలు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళు ఆయనకి ఇష్టలు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళకి ఆయనకి ఇష్టలు. ఎవరైతే నీతిమంతులుగా, యథార్థులుగా, పరిశుద్ధులుగా ఉంటారో వారి ప్రార్థన ఆలకిస్తాడు. వారి వైపు ఆయన చెవులు పెడతాడు, వాళ్ళని విడిపిస్తాడు, శ్రమల్లో ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతనే కోరుకుంటాడు, పరిశుద్ధుల వైపే ఆయన ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలను బట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి పరిశుద్ధ దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా మనల్ని కూడా పరిశుద్ధపరిచినందుకు ఈ ఉదయకాలం మందు ఆ పరిశుద్ధ దేవుడైన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల్ల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్ర వందనములైనా. మీరెంత పరిశుద్ధులో ఒక్కొక్క లేఖన భాగం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు వందనములు. నీతిమంతుల వైపు, యథార్థవంతుల వైపు, పరిశుద్ధుల వైపు మీ మనస్సు, మీ చూపు, మీ చెవులు ఉంటాయని లేఖన భాగం ద్వారా మీరు జ్ఞాపకం చేశారు. అలాంటి వారిని శ్రమల్లో నుండి విడిపించేవారు, రక్షించేవారు, కాపాడేవారు. ఈ అన్ని లక్షణాల ద్వారా మీరెంత పరిశుద్ధుడో మేము జ్ఞాపకం చేసుకునే అవకాశం, అలాంటి పరిశుద్ధ దేవుని మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.